నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏలూరు జిల్లా దొండపాడులో తమ కూతురు ప్రేమ వివాహం చేసుకుందని, కులాంతర వివాహం చేసుకుందని చెప్పి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అల్లుడిని అత్యంత దారుణంగా, పాశవికంగా కొట్టి, తన్ని, ఇంట్లో వస్తువులని చిందరవందర చేసేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు. పూర్తి వివరాలు మా రిపోర్టర్ హారికని అడిగి తెలుసుకుందాం. హలో హారిక. ప్రియాంక. సో ప్రస్తుతం అప్డేట్ ఏంటి హారిక? రైట్ ప్రియాంక. ప్రస్తుతం అంటే మణికంఠ సంయుక్తల వీళ్ళిద్దరి పరిచయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా అంటే చౌదరీలు కాపులు కలిసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని తల్లిదండ్రులు అంటే సంయుక్త చౌదరి కాపు మణికంఠ. సో వాళ్ళకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి డైరెక్ట్ మణికంఠ ఇంటికి వెళ్లి మరి దాడి చేశారు. అత్యంత దారుణంగా ఇల్లు మొత్తం చిందరవందర చేయడమే కాకుండా మణికంఠకి తలకి గట్టిగా గాయం కూడా అవ్వడంతో హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఏలూరులో. అయితే దీనికి సంబంధించి మనం మణికంఠ ఈ సంయుక్తకు సంబంధించి పరిచయం ఎక్కడ ఏర్పడిందంటే, మణికంఠ హైదరాబాద్ లో బ్యాక్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడే ఈ సంయుక్త వాళ్ళ చెల్లి సంయుక్త ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు మణికంఠ కూడా ఉండేవారు. సో ముగ్గురు కలిసి ఒకే అపార్ట్మెంట్ లో 1 year గా ఉంటున్నారు. లైక్ లివింగ్ రిలేషన్షిప్ అని కూడా అనుకోవచ్చు. రైట్. ఎందుకంటే సంయుక్త మణికంఠది. సో ఇన్ని రోజులుగా ఉండి ఇప్పుడు సడన్ గా తల్లిదండ్రులు సంబంధం చూడడం వలన మరి ఏంటో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పడంతో అతను మన కులం కాదు అని చెప్పేసి నిరాకరించారు. దీంతో కులాంతర వివాహానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి గట్టిగా ఉన్నారు బంధువులు గాని తల్లిదండ్రులు గాని. సో దీంతో ఇక నా తల్లిదండ్రులు ఒప్పుకునేలా లేరు అని చెప్పేసి మణికంఠ ఫ్యామిలీ అయితే దీన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఈ మ్యారేజ్ మాకు ఓకే అన్న తరువాతనే వీళ్ళు వెళ్ళి గుడిలో పెళ్లి అయితే చేసుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి అయితే అయినా నేను రెడీ అని చెప్పేసి అయితే ఒక వీడియో అయితే విడుదల చేసింది సంయుక్త. సో దీనికి సంబంధించి అంటే పెళ్లి అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేశారు. కానీ మొన్న మంగళవారం రోజు మాత్రం తన భర్త మీద చాలా దారుణంగా దాడి చేశారు అని చెప్పేసి అయితే వీడియో పెట్టింది. సో దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆ సంయుక్తకు సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి తన బంధువులు కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ని సంవత్సరాలు పెంచింది ఎందుకేనా అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ తన భార్యని కూడా అంటే ఇప్పుడు ఈ మణికంఠ భార్య సంయుక్త ఎవరైతే ఉన్నారో సంయుక్తని ఇప్పుడు కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు, ఎక్కడో దాచేశారు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి తల్లిదండ్రులకు సంబంధించి అంటే వాళ్లకు ఈ సంయుక్త చాలా ఇంపార్టెంట్ అయినా వేరే పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మణికంఠతో ఆ వివాహ బంధమే చెల్లదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏమైతది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. మరి పోలీసులు అయితే దీన్ని అంటే సామరస్యం చేయడానికి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు మేజర్స్ సంయుక్త గాని మణికంఠ గాని. సో వీళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు మరి కాంప్రమైజ్ అయితే అవుతారా లేదా అనేది ఎదురు చూడాలి. ఎందుకంటే సంయుక్త పేరెంట్స్ గాని బంధువులు గాని అసలు ఒప్పుకునేదే లేదు, ఆ అబ్బాయికి మేము ఇచ్చేదే లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి రిటర్న్ కూడా పంపించము అని అంటున్నారు. కానీ ఇక్కడ మణికంఠ మాత్రం తన భార్య ఆచూకీ తెలపాలని, అలాగే తన తల్లిదండ్రులకు అలాగే నా భార్యకి సారీ చెప్పాలి సంయుక్త పేరెంట్స్ గాని బంధువులు గాని అని చెప్పేసి అంటున్నారు. దాదాపు అంటే ఈ దీనికి సంబంధించి మరి పోలీసులు ఏం చేస్తారనేది చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికైతే కాంప్రమైజ్ కి ట్రై చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. రైట్ హారిక, అయితే మీరు చెప్పిన దాంట్లో పూర్తిగా మణికంఠ సంయుక్తలదే తప్పుగా భావించొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉద్యోగం కోసమో చదువు కోసమో పంపించుంటారు. మణికంఠ అయితే ఖచ్చితంగా బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అదైతే తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ సంయుక్త మటుకు చదువు కోసం అని వచ్చి ఒక అపార్ట్మెంట్ లో అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటూ 1 year గా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటారు. అంతేనా? లైక్ అట్లా అనుకోవచ్చు. రైట్. ఓకే. అండ్ ఇక్కడ మణికంఠ వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా హాని జరిగిందా? ఏమైనా దాడి చేశారా?
వాళ్ళనైతే ప్రస్తుతానికి ఏమనలేదు. అబ్బాయి పైన మాత్రమే దాడి చేశారు. వెంటనే అక్కడున్న దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్ అయితే తీసుకుంటున్నాడు ప్రస్తుతం. కానీ సంయుక్తని మాత్రం దాచేశారు. సంయుక్త బంధువులు. రైట్. సో, సంయుక్తని దాచేశారు. తనకు అప్పజెప్పాలి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అంటారా? ఎందుకంటే ఏవన్నా డెఫినిట్‌గా. ఆయుధాలేమన్నా తీసుకెళ్లడం జరిగిందా? డెఫినిట్‌గా. ఇది ఉద్దేశపూర్వకంగానే అంటే ఖచ్చితంగా సంయుక్తని ఇంటికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ వీడియో విడుదల చేసిన తర్వాతనే వీళ్ళు వెళ్లారు. అంటే 10 రోజులు గడిచింది పెళ్లయ్యి మాకు. అయినా సరే మీరు నా భర్తని ఏదో విధంగా కొట్టాలని లేకపోతే చంపాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. కానీ ఇంతకు ముందు అంటే దాడికి ముందు మాత్రం పోలీసుల దగ్గరికి వెళ్లి మాకిలా హాముంది అని చెప్పేసి అయితే ఒక మాట మరి పోలీసుల దగ్గర చెప్పలేదు. అండ్ ఆ హామీ కూడా తీసుకోలేదు. డైరెక్ట్ పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో కాపురం ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ అంటే సంయుక్త పేరెంట్స్, బంధువులు వచ్చి డైరెక్ట్ గా దాడి చేసి సంయుక్తని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అందులో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంయుక్తని తీసుకెళ్లి దాచేశారు. అండ్ అబ్బాయి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ నుంచెల్లి ఆయన స్టేట్‌మెంట్ ఏంటంటే, ఖచ్చితంగా నా భార్యని నాకు అప్పజెప్పాలి. మేమిద్దరం మేజర్స్. మేమే తప్పు చెయ్యలేదు. మేమెవ్వరిని మోసం చెయ్యలేదు. ఈవెన్ సంయుక్తని కూడా నేను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అనైతే అంటున్నారు. కానీ సంయుక్త బంధువులు మాత్రం నా కూతురు అంటే వాళ్ళ కూతురికి ఏదో మాయ మాటలు చెప్పి ఆస్తి కాజేయాలని చెప్పేసి తన కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అయితే వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది ఎదురుంది. రైట్ హారిక. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ కేస్‌లో చూసినట్టయితే డెఫినెట్‌గా సంయుక్త మణికంఠల్‌దే తప్పుగా అని చెప్పొచ్చు. ఇందులో మూడో వ్యక్తి సంయుక్త చెల్లెలు కూడా. ఉద్దేశపూర్వకంగా సంవత్సరం నుంచి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఒక అబ్బాయితో ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా జీర్ణించుకుంటారు ఈ విషయాన్ని? అండ్ ఆల్ ఆఫ్ ది సడెన్ పెళ్లి చేసేసుకున్నాము అని చెప్తే గనక ఏ తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో సంబంధాలు చూస్తున్న తరుణంలో సంయుక్త ఈ విషయం తెలియజేయడం నాకు తెలిసి డెఫినెట్‌గా ఆ తల్లిదండ్రులు చాలా మనోవేదనకి గురై ఉంటారు. అండ్ ఇది ఉద్దేశపూర్వకమైన దాడిగా చెప్తూ ఉంది హారిక. అయితే ఈ దాడికి సంబంధించి వాళ్ళు మర్డర్ చేయాలనో లేకపోతే నిజంగా తీవ్రంగా ఈ సిట్యుయేషన్‌ని తీసుకెళ్లాలనో కాదు. వాళ్ళకుండే బాధని తగ్గించుకోవడానికి అక్కడికి వెళ్ళిన క్రమంలో జరిగిన తోపులాటలో లేకపోతే ఇంకేదన్నా చిన్న దాడిగానే చూడొచ్చు మనం ఇక్కడ. డెఫినెట్‌గా ఏ తల్లిదండ్రులైనా ఆల్ ఆఫ్ ది సడెన్ చెప్తే ఇక్కడ వాళ్ళు ప్రేమించుకున్నారు. డెఫినెట్‌గా తర్వాత నెక్స్ట్ స్టెప్‌గా తల్లిదండ్రులకి అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి కన్విన్స్ చేసుకొని ఈ వివాహం చేసుకున్నట్టయితే బావుండేది. ఇక్కడ మణికంఠ కాపుగా సంయుక్త చౌదరిగా ఉంది. అయితే ఈ క్యాస్ట్ వైస్ కూడా మణికంఠది తక్కువ అని చెప్పేసి తల్లిదండ్రులు అనటం, దీంతో సంయుక్త ఒప్పుకోకపోవడం, కులాంతర వివాహం మేము ఒప్పుకోము అనటంతో వీళ్ళిద్దరే వెళ్లి మణికంఠ ఇంకా సంయుక్త ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకోవడం, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేసుకొని ఇంటికి తిరిగొచ్చిన క్రమంలో మంగళవారం సాయంత్రం అయితే ఈ దాడి జరిగింది. అయితే చూసే వాళ్ళకి మీరు కూడా అసలు ఎవరిది తప్పు దీంట్లో అనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అంటే ఇన్ని రోజులు పెంచి వీళ్ళు చదువుల కోసం అని చెప్పి అభివృద్ధి చెందాలి అని చెప్పి ఎక్కడికో వాళ్ళ ఊరు కాని ఊర్లో నమ్మకంతో పంపించిన పిల్లలు ఒక్కసారిగా ఇలా చెప్తే ఆ తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇక్కడ తల్లిదండ్రులది తప్పా? లేకపోతే గనక సంయుక్త, మణికంఠలది తప్పా? ఒక విధంగా చూస్తే మణికంఠ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. డెఫినెట్‌గా సంయుక్త తల్లిదండ్రులు కూడా ఇంకొంచెం కన్విన్స్ చేసి ఇట్లా ఆల్ ఆఫ్ ది సడెన్ సంబంధాలు చూసి నలుగురిలో తెలిసే తర్వాత వీళ్ళు వాళ్ళ ప్రేమ వ్యవహారం చెప్పేదానికంటే కూడా ముందే తల్లిదండ్రులకి చెప్పి ఉంటే బావుండేది. ఇంత దూరం వచ్చేది కాదు. ఏదేమైనప్పటికీ మణికంఠకి చిన్న చిన్న గాయాలతో హాస్పిటల్‌లో మెడికేషన్ తీసుకుంటూ ఉన్నాడు. మెడికేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పి అయితే పోలీస్ వ్యవస్థ సహకారం అందుకోవాలని చెప్పి తన భార్య తనకి కావాలి అని చెప్పేసి అయితే పోరాటం చేస్తూ ఉన్నాడు. అయితే విచారణలో భాగంగా అసలు తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి ఇంకేమన్నా వాళ్ళ ఆలోచన ఉందా అనే క్రమంలో కూడా